ట్రాన్స్ఫర్స్ కొరకై మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ను ఎడిట్ చేయడం ఎలాగో చూద్దాము. ఈ వెబ్ ఆప్షన్స్ మనం ఎన్నిసార్లైనా సబ్మిట్ చేయొచ్చు. ఒకసారి సేవ్ చేసిన తర్వాత అంతటితో మనం పెట్టుకున్న ఆప్షన్స్ ఏదన్నా మార్చుకోవాలనుకుంటే కొత్తగా మళ్ళీ ఆప్షన్స్ సబ్మిట్ చేయాలి. దాన్ని ఎడిట్ చేయడం అంటాం. అటు ఆప్షన్స్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాము. ముందుగా సిఎస్సి సైట్లోకి వెళ్తాం. సిఎస్సి సైట్లోకి వెళ్ళి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పైకి వెళ్ళాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పైకి వెళ్ళి మనం టీచర్ అథెంటికేషన్తో లాగిన్ కావాలి. మన సెల్ ఫోన్కి వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మన హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టు వ్యూ యువర్ ప్రీవియస్లీ సబ్మిటెడ్ ప్రిఫరెన్సెస్ క్లిక్ హియర్ అని ఉంది. మీరు ఇంతకుముందు సబ్మిట్ చేసిన మన ప్రిఫరెన్సెస్ అంతా ఇక్కడ కనిపిస్తాయి. దీనిపైన క్లిక్ చేసి ఆ ప్రిఫరెన్స్ అన్ని చూడొచ్చు. మనం ఏదైతే సబ్మిట్ చేసినామో దాన్ని ఎడిట్ చేయాలంటే ఇవి చూడనవసరం లేదు. మనం ఇట్లా కిందకి స్క్రోల్ చేసి మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ మండల్స్, డివిజన్స్, క్లస్టర్, ఇవి మండలు, డివిజను, క్లస్టర్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి డివిజన్స్ను మనం అన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏది అవసరమో అది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేస్తాను అనుకోండి. వీటిని ఈ విధంగా రైట్ సైడ్కు మూవ్ చేయాలి. అంటే ప్రియారిటీ మనం ఇక్కడ ఓకే పైన గెట్ స్కూల్స్ పైన కొడితే మనం ఇంతకుముందు సబ్మిట్ చేసిన స్కూల్స్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. ఈ స్కూల్స్ను మనం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారము మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గెట్ స్కూల్స్ పై క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు సబ్మిట్ చేసిన స్కూల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ స్కూల్స్ను మనం ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మూవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ స్కూలు మనం 8వ నంబర్లో ఉన్నటువంటి ఈ స్కూల్ను పైకి తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్ను ఆఫ్ చేసి ఇక్కడ బ్లూ బటన్, గ్రీన్ బటన్ కనుక క్లిక్ చేస్తే పైకి వెళ్తాయి. రెడ్ బటన్ కనుక క్లిక్ చేస్తే ఈ ఆర్డర్ కిందకు వస్తుంది. ఉదాహరణకు మనం ఈ స్కూల్ పైకి కావాలనుకుంటే మనం గ్రీన్ బటన్ పై క్లిక్ చేయాలి. లేదు కిందకు రావాలనుకుంటే రెడ్ బటన్ పైన క్లిక్ చేస్తాం. ఈ విధంగా మన ఆప్షన్లు మూవ్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఆల్ స్కూల్స్ పై మార్క్ చేసి మనం ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్ కండిషన్ పై క్లిక్ చేసి రివ్యూ చూసుకోవాలి. రివ్యూ ఇచ్చిన తర్వాత మనం అనుకున్న స్కూల్స్ అన్నీ వరుసలో ఉన్నట్లయితే మనం సేవ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా మనం ఎడిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.